నమస్తే. ఎట్టకేలకు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును మంగళవారం ప్రవేశపెట్టారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును, అలాగే 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. చాలా కాలంగా జమిలీ బిల్లులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం అయితే పూర్తయింది. అయితే ఇది ఆమోదం పొందడంలోనే అసలు కథ ఉంది. ఇదిలా ఉండగా జమిలీ బిల్లుపై విపక్షాలు డివిజన్ కోరాయి. దీంతో కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లుపై మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. జేపీసీకి చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు రావడం గమనార్హం. ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడం విశేషం. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలు జమిలీ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో పెద్దగా ఆశ్చర్యం లేదు. అయితే వైసీపీ కూడా మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జేపీసీ నివేదిక తరువాత తిరిగి బిల్లును తీసుకొస్తాము అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బిల్లుపై విస్తృతమైన చర్చ జరగాలి అని మోదీ, అమిత్ షా ఆకాంక్షించారు. ఈ రెండు బిల్లుల్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితిని కుదించడం రాజ్యాంగ విరుద్ధము అని కాంగ్రెస్ పేర్కొంది. జమిలీ ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని, అందుకే వ్యతిరేకిస్తున్నాము అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. 3/2 మెజారిటీ లేనప్పుడు బిల్లు ఎలా తెస్తారు అని డీఎంకే ప్రశ్నించింది. అలాగే టీఎంసీ కూడా వ్యతిరేకించింది.